టాలీవుడ్కు ఇక్కడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది. అక్కడికి రమ్మని అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు రమ్మంటున్నారు. నిజంగానే షిఫ్ట్ అవుతుందా టాలీవుడ్? అంటే ఇబ్బందులు పెడుతున్నాయంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉందో, ఎవరైతే బాధితుల తరపున నిలబడడం జరిగింది, ఎవరైతే సంఘటన ఉందో ఆ బాధితుల తరపున ప్రభుత్వం నిలబడింది. దాన్ని మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధితుల తరపున ప్రభుత్వమే. ఎందుకంటే అలా చూసుకోకపోతే మనం బాధితుల తరపున నిలబడే వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి అది బాధితుల తరపున నిలబడ్డారనే విషయం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది అనేది ఏదైతే టాక్ ఉందో అది కేవలం అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ తర్వాత అని మీరు అనుకోవద్దు. అంతకు ముందు నుంచి కూడా స్టేట్ డివైడ్ అయిన అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీ అనేది విశాఖపట్నం షిఫ్ట్ అవుద్దని చెప్పి ప్రచారం జరగడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న ప్రభుత్వం కూడా కొంత రాయితీలు ఇస్తాము రమ్మని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది షిఫ్ట్ అవుతుందా అవ్వదా అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రితోటి సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారితో దిల్ రాజు గారు అదేవిధంగా సినిమా సంబంధించిన పెద్దలందరూ కూడా కలవడం జరిగింది. కాబట్టి ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుందంటే షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అది కేవలం అల్లు అర్జున్ గారి సంఘటన వల్లే షిఫ్ట్ అవుతున్నాయి అంటే అది కాదు. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అంటారా? రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కాదు, గతం నుంచి ఎప్పటి నుంచో వాళ్ళకి ప్లాన్ ఉంది. లేదు, బిఫోర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి సపోర్ట్ ఉంది మూవీ ఇండస్ట్రీకి. ఇప్పుడు ఆ విధంగా లేదు, అందుకే వీళ్ళు వెళ్ళాలి వస్తుంది అని చెప్పి కాంట్రవర్సీ నడుస్తుంది కదా. లేదు, అదే ఒక అపోహ మాత్రమే, కానీ అది నిజం కాదు. ఎందుకంటే 9 years బ్యాకే ఆల్రెడీ అక్కడ స్టూడియోస్ కట్టారు. రామారెడ్డి గారి స్టూడియో విశాఖపట్నంలో ఆల్రెడీ కట్టారు. సో ఈ విశాఖపట్నం షిఫ్టింగ్ అనేది చాలా ఆల్రెడీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటూనే విశాఖపట్నం చాలా డెవలప్ చేశారు. అంటే ఇండస్ట్రీ పరంగా ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన చాలా షూటింగ్ జరుగుతున్నాయి. మన కొత్త బంగారం లోకం మూవీ, ఇవన్నీ చాలా మూవీస్ విశాఖపట్నంలో తీశారు. సో స్టూడియోస్ కూడా రామారెడ్డి స్టూడియో ఉంది. మన చాలా విశాఖపట్నంలో షిఫ్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ కేవలం రేవంత్ రెడ్డి గారి వల్లే అని మాత్రం అనుకోవద్దు. ఈ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైతే గతం నుంచి ప్రయత్నం చేస్తున్న ఇండస్ట్రీ వాళ్ళు విశాఖపట్నం వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నానికి అల్లు అర్జున్ గారి అంశం మళ్ళీ ఒక అవకాశంగా దొరికింది కాబట్టి షిఫ్ట్ చేస్తానని అంటున్నారు. షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఒక రిపోర్టరు ఒక ప్రొడ్యూసర్ని అడిగారు, షిఫ్ట్ అవుతారా ఆంధ్ర కంటే, మేము ఇక్కడనే ఖరీదైన ఇల్లు కట్టుకున్నాము, ఇంకా ఆంధ్రాకి ఏమి వెళ్తామని అన్నాడు. అవును, నేను చూశాను. కానీ ఈ ఖరీదైన ఇల్లులు ఆ విషయం అది అని వ్యక్తిగతమైన విషయం. స్టూడియోస్ ఉంటాయి. ఏవైతే ఫిల్మ్ మేకర్కి సంబంధించిన విషయాలు మాత్రమే మనం ఇల్లు ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఇల్లు ఎక్కడైనా వండుకోవచ్చు. దానికి ఇంటికి ఫిల్మ్కి సంబంధమే లేదు. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే చాలామంది హౌసెస్ విశాఖపట్నంలో ఉన్నాయి. ఫిల్మ్ స్టూడియోస్ ఉన్నాయి. రామారెడ్డి స్టూడియో ఉంది మనకి ఎక్కడ బీచ్ రోడ్లో, ఆర్కే బీచ్ రోడ్లో రామారెడ్డి స్టూడియో ఉంది. సో అక్కడ ఆల్రెడీ స్థలం కేటాయిస్తారంటున్నారు, ప్రభుత్వాలు రాయితీ ఇస్తారంటున్నారు. కాబట్టి విశాఖపట్నం షిఫ్ట్ అవుతా అనేది మాత్రం అనుకోవద్దు. అల్లు అర్జున్ గారి విషయం వల్లే షిఫ్ట్ అయిపోతుందని కూడా అనుకోవద్దు. అయితే ఇంకో అక్కడ అనుకూలమైన వాతావరణం లేక వెళ్ళకపోతున్నారా? అనుకూలమైన వాతావరణం విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలో అనుకూలమైన వాతావరణం, ఎందుకంటే ఇక్కడ ఏది చేసినా ప్రతిదీ సెట్ అయ్యాలి. విశాఖపట్నం అలాగ అవసరం లేదు. ఆర్కే బీచ్ ఉంది, అటవీ ప్రాంతం ఉంది, సముద్ర తీరం ఉంది, ఎర్ర దెబ్బలు ఉన్నాయి, మట్టి దెబ్బలు ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా నేచురల్గా చూపించుకునే అవకాశం ఉంటుంది. సో మూవీ మేకింగ్కి చాలా ఖర్చు తగ్గించే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్కి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విశాఖపట్నంలో ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టాలనేది కాన్సెప్ట్ ఉందో ఇది ప్రొడ్యూసర్లు అదేవిధంగా అక్కడ ఈ రోజని కాదు, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కూడా చాలా విశాఖపట్నంలో షూటింగ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక వైజాగ్ లాంటి సిటీ సెట్స్ ఉన్నాయి కదా. ఎక్కడ? రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ విశాఖపట్నంలో షిఫ్ట్ అవుతుందా అవదంటే అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను. ఆ రకమైన వాతావరణం ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీ అనేది విశాఖపట్నం షిఫ్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఈవినింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా ప్రత్యేకంగా మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీని అక్కడ షిఫ్ట్ చేయడం ప్లానింగ్ జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న ఆంధ్ర నాయకులు ఏమన్నారంటే